ఈ మామిడి గుజ్జుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అంటే లేత మామిడికాయలు ఉన్నాయనుకో వాటిని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, పాడైపోతుందండి. తడి ఆరబెట్టే వరకు, తడి అందులో ఉన్నది ఆరే వరకు కొంచెం ఎండబెట్టాలి, సరిపోతుందండి. అదే ముద్ర మామిడికాయలు అనుకోండి, పుల్ల మామిడికాయలు తీసుకోవాలి. ముద్రకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, సంవత్సరమైనా చక్కగా బయటే ఉంచుకోవచ్చు. అందులో ప్రాబ్లం లేదు. అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం అంత మంచిది కాదు. మేము ముదరకాయలే తీసుకుంటానండి, అన్ని బయట ఉంచుతాను, సంవత్సరమైనా పాడవకుండా ఉంటుంది. మీకు పాడవుతుంది అని భయం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం పెట్టేవి అవాయిడ్ చేస్తానండి. అంటే బయట ఉంచగలిగే ఇలా ఉన్నవన్నీ మ్యాక్సిమం బయట ఉంచుతానండి. హెల్దీ కాదు మెయిన్, అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి. మీకు ప్రాబ్లం అనుకుంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ చిల్లీస్ ఫ్రై చేస్తున్నానండి. చిల్లీస్ అందరూ ఫ్రై చేసినప్పుడు చాలా ఎక్కువ నూనె పోస్తారండి, అలా పోయకూడదు. ఇల్లంతా గట్ర వచ్చేస్తుంది. చాలా తక్కువ పోసుకుంటే గట్ర రాదండి. కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు చిల్లీస్ కూడా మాడకుండా ఉంటాయండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. పచ్చడికి త్వరగా క్విక్గా చేసేయచ్చండి. జస్ట్ చిన్న మంట మీద అటు ఇటు తిప్పచ్చు. మనం ఫాస్ట్గా కావాలంటే పెద్ద మంట మీద పెట్టుకోవాలండి. ఈలోపు ఇదిగో కోకోనట్ పౌడర్ అయిపోయిందండి. కొబ్బరికాయ మామిడికాయ గుజ్జు వేసాను. ఇందులో ఉప్పు కూడా ఉందండి, స్టోర్ చేస్తాను కదా, సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఇట్లాంటి కాడలవి పెట్టుకున్నప్పుడు స్పూన్ కూడా అవసరం లేదండి, ఇలా అంటే సరిపోతుంది. కొంచెం దూరంగా ఉండాలండి. చిల్లీస్ ఇలా హాఫ్ కింద కట్ చేసేస్తే సరిపోతుందండి. చీరికల కింద వేస్తే అవి గింజలు పేలి కంట్లో పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇలా డెడ్ ఈజీగా హాఫ్ కింద చేతితో ఇట్లా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా విరిస్తే విరిగిపోతాయండి. పండినవి అయితే ఎక్కువ స్పైసీ ఉంటాయి కాబట్టి వాటిని ఎలాగో కూరలకు యూజ్ చేయం కదండి, ఇలా చట్నీలో వేసేస్తే చాలా కారం సరిపోతుంది. 2 వేసే కూడా 1 వేస్తే సరిపోతుంది. తక్కువ ఆయిల్తోనే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేస్తున్నా. వీటిని ఇంకొకసారి మిక్సీ పట్టేస్తానండి. ఇందులోనే పోపు దినుసులన్నీ వేసేస్తాను, పచ్చడికి కావాల్సినవి. ఇదిగోండి జీలకర్ర, చిన్నగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు లేదండి, అది తర్వాత తీసుకొచ్చినాక వేస్తాను. అంతే, కరివేపాకు. కుదిరితే మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆ హీట్కి అవి చక్కగా మగ్గిపోతాయి, గోల్డెన్ కలర్ వస్తాయి, లేదంటే మాడిపోతాయి ఎక్కువసేపు అదే స్టవ్ మీద ఉంచితే. నెక్స్ట్ స్టవ్ మీద మార్చేస్తున్నానండి. టర్మరిక్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా తాలింపులు ఎండుమిర్చి సడన్గా లేవు అనుకున్నప్పుడు కారం కూడా వేసుకోవచ్చండి. నేను కారం ఎక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు మిక్సీ ఆన్ చేస్తానండి. ఇదిగో అన్నీ వేసేసాను. ఉప్పు ఆల్రెడీ మ్యాంగో దాంట్లో ఉంది కాబట్టి మామిడికాయ గుజ్జులో సరిపోతుందేమో టేస్ట్ చూసుకున్నాక మళ్ళీ వేస్తానండి. ఇలా మిక్సీ జార్లో ఉండగానే ఉప్పు వేసేస్తే కరెక్ట్గా అంతా నీట్గా కలుస్తుందండి. ఇదిగో రెడీ అయిపోయింది. కారం ఎక్కువ తినము అనుకుంటే అలా కచ్చాబెచ్చాగా వదిలేస్తే సరిపోతుంది, లేదా ఇంకొకసారి తిప్పుకోవటమే అండి. కారం తినేవాళ్ళు ఎంత తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా. మళ్ళీ ఇంకొకసారి అంటున్నానండి మిక్సీ. ఇదిగోండి, ఇక మిక్సీ జార్ అయిపోయింది, తీసేసాను. చక్కగా అప్పుడు ఈ ఆయిల్ని అందులో పోసేయండి. లేదు ఇది అందులో వేసి తడి ఏమన్నా ఉంటే పోతుందని ఇది పచ్చడే ఇందులో వేసేస్తానండి. అంటే పచ్చడి ఏమన్నా తడిగా ఉంటే నిల్వ ఉండదు కదండి, అందుకని నేను
ఈ పచ్చడిని ఈ నూనె దాంట్లో వేసేస్తున్నానండి. ఒక్కోసారి మిక్సీ జార్లోనే వేసేస్తాను పచ్చడి తడిలేదు అనుకున్నప్పుడు. ఇందులోకి జార్లో అంతా ఇందులో వేసేసానండి. ఇప్పుడు చక్కగా దీన్ని అటు ఇటు తిప్పేయడమే. మామిడికాయలు తీసుకున్నప్పుడు మనం ముద్దరకాయలు తీసుకుంటే అవి కూడా టేస్ట్ బాగుంటాయండి. లేతకాయలు తీసుకున్నప్పుడు అదో రకమైన పులుపు ఉంటాయి. ఆ పులుపుని అందరూ ఇష్టపడరండి. పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే పచ్చడికి యూజ్ చేస్తే బాగుంటుందండి. ఎవరైనా సరే లేతకాయలు అట్లా వాడినప్పుడు అదో టైపు పులుపు ఉంటాయి. సో వాటికి మాత్రం ప్రిఫర్ ఇవ్వకండి. చక్కగా మంచిగా తయారైన కాయ కొనుక్కోండి. 10 కాయలు కొనుక్కునే బదులు ఒక్క మంచి కాయ కొనుక్కున్నా సరిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది మన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఇదే మామిడి గుజ్జుతో పులిహార కూడా చేస్తానండి నేను. మ్యాంగో పులిహార ఎప్పుడైనా చూపిస్తాను చేసినప్పుడు. ఇది మాకు దోశల్లోకి బాగా ఇష్టమండి ఈ పచ్చడి. ఇంకా స్పైసీ కావాలనుకుంటే నేను ఈ ఎండుమిర్చి ప్లేస్లో కారం కూడా వేస్తానండి. స్పైసీ కావాలనుకుంటే, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తినాలనిపిస్తుంది కదా. రెడీ అయిపోయిందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. సింపుల్ టెక్నిక్ అండి. సీజన్లో దొరకని మామిడికాయలను కూడా మనం ఇలా 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ అండి ఇలా స్టోర్ చేసుకున్నది. కానీ రాక్ సాల్ట్తో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. నేను ఇందులో ఏది వాడినా రాక్ సాల్ట్ మాత్రమే వాడతానండి. అది చాలా టేస్ట్ని ఇస్తుంది, నిల్వ కూడా ఉంటుందండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.